ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. దీన్ని నేను ఎక్కడ తీసుకున్నాను, దీని ప్రైస్ ఎంత, అలాగే ఈ మిషన్ తో పాటు ఏమేమి వస్తువులు వచ్చాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. చూడండి, నేను యూస్ చేస్తున్నదైతే ఉషా జెనోమి మెమరీ క్రాఫ్ట్ 550 ఈ మిషన్ అండి. ఇది ఉషా మిషను. దీన్ని అయితే నేను తిరుపతిలో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిషన్తో పాటు ఏమేమి వచ్చాయో చూద్దాము. మిషన్తో పాటు బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాము. దీనికి ఎన్ని ఫ్రేమ్లు ఇచ్చారో కూడా చూద్దామండి. మిషన్ వచ్చిన బాక్స్ అయితే ఇదేనండి. దీనిపైన నేమ్ అయితే చూడొచ్చు, ఉషా జెనోమి మెమరీ క్రాఫ్ట్ 550 అండి. ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాము. ఇలా థర్మాకోల్ బాక్స్లో పెట్టి వచ్చిందండి మిషన్ అయితే. ఈ బాక్స్లో పెట్టి కదలకుండా బాగా ఫుల్ సెక్యూర్గా వచ్చిందండి. బాక్స్లో ఇలా ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. మనం యూజ్ చేసే పెద్ద ఫ్రేమ్ కాకుండా ఇలా 3 ఫ్రేమ్స్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చారండి. ఈ చిన్న ఫ్రేమ్స్ అనేటివి మనం పెద్దగా యూజ్ చేయము. వీటిని చిన్న చిన్న బుటీసు అలాగే ఏదైనా ఫ్లవర్స్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పెద్ద ఫ్రేమే యూజ్ చేస్తానండి. ఇదైతే సీడీ అండి. మిషన్తో పాటు ఇలా సీడీ అనేది వస్తుంది. ఈ సీడీలో మిషన్ డెమో అనేది ఉంటుందండి. ఇది కాకుండా మనకి ఒక ఎక్స్ట్రా కేబుల్ అనేది వచ్చింది. దాంతోపాటు ఇది మాన్యువల్ బుక్ అండి, మిషన్ మాన్యువల్ బుక్. దీంట్లో మిషన్ ఆపరేటింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ వీటితో పాటు మిషన్లో ఒక ఎక్స్ట్రా కిట్ అనేది మనకు వస్తుంది. దీంట్లో ఇలా ఒక థ్రెడ్ హోల్డరు ఎక్స్ట్రాగా వస్తుందండి. మనకి 2 థ్రెడ్ హోల్డర్స్ అయితే వస్తాయి. ఒకటి మిషన్కి ఫిట్ చేసి ఉంటుంది, ఒకటైతే ఎక్స్ట్రా వస్తుంది. ఇవి 2 థ్రెడ్ హోల్డర్స్కి పెట్టుకునే క్యాప్స్ అండి. ఇవి 2 కూడా క్యాప్సే. వీటితో పాటు 5 బాబిన్స్ అయితే వస్తాయండి. ఒకటి మిషన్కి ఉంది. ఇలా 5 బాబిన్స్ వస్తాయి. ఈ మిషన్కి మనం ప్లాస్టిక్ బాబిన్స్ మాత్రమే యూస్ చేయాలండి. అల్యూమినియం కానీ స్టీల్ కానీ యూస్ చేయకూడదు. ఇది వచ్చి బ్రష్ అండి. ఇది వచ్చి మిషన్ బాబిన్ హోల్డరు క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి స్క్రూ డ్రైవర్ లాగా యూస్ అవుతుందండి. మనకి నీడిల్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్ని యూస్ చేసుకొని ఆ స్క్రూన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి నీడిల్స్ అండి, ఆర్గాన్ నీడిల్స్. ఈ మిషన్కి మనము ఈ నీడిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇవి క్లిప్స్ అండి. మనకి ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడానికి 7 క్లిప్స్ అయితే కావాలి. ఈ 7 క్లిప్స్ అనేటివి మనము ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడానికి అవసరం అవుతాయి. ఈ 7 క్లిప్స్ కాకుండా మనకు ఒక ఎక్స్ట్రా క్లిప్ అనేది కూడా ఇచ్చారండి మిషన్తో పాటు. ఇది ఎక్స్ట్రా క్లిప్పు. ఇది బాబిన్ కేస్ అండి. మనకి మిషన్తో పాటు బాబిన్ కేస్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు, ఒకటి మిషన్లో ఉంటుంది. దీని ప్రైస్ మనం బయట కొనుక్కోవాలంటే 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. ఉషా 550 ఈ మిషన్లో ఇది అనేది ఒకటి ఎక్స్ట్రా ఇస్తారండి. ఇది సిజర్ అండి. ఈ సిజర్ కూడా మిషన్తో పాటు వచ్చింది. మనకి వర్క్ చేసిన తర్వాత థ్రెడ్ కటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ సిజరు. అలాగే ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇస్తారండి. ఇది వచ్చి ఆయిల్ బాక్స్ అండి, ఆయిల్ డబ్బా. ఇది మిషన్తో పాటు వచ్చినప్పుడు దీంట్లో ఆయిల్ వస్తుంది. ఇది అయిపోయినాక నార్మల్ మిషన్స్కి వేసుకునే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఇవి నీడిల్స్ అండి. ఈ నీడిల్స్ అయితే నేను డెమో ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా అడిగి తనీగా కొనుక్కున్నానండి. అక్కడ నుంచే తెప్పించుకున్నాను నీడిల్స్. ఈ మిషన్కి యూస్ చేసే నీడిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవైతే మిషన్తో పాటు వచ్చిన నీడిల్స్ అండి. ఈ నీడిల్స్ మిషన్తో పాటు వచ్చాయి. ఇవి వచ్చి స్టిక్కర్ అండి. ఇవి స్టిక్కర్స్ 8 స్టిక్కర్స్ ఉంటాయండి. దీంట్లో ఆల్రెడీ 4 వచ్చి మన ఫ్రేమ్కి 4 సైడ్స్ ఇలా డెమో ఇచ్చి అతనే ఫిట్ చేసేసాడు. ఈ స్టిక్కర్స్ వేయడం వలన మనము ఫ్రేమ్కి క్లాత్ ఫిట్ చేసినప్పుడు జరిగిపోకుండా లూజ్ రాకుండా ఉండడానికి ఇలా 4 సైడ్స్ కూడా స్టిక్కర్స్ అనేటివి వేస్తారండి. చాలా టైట్గా ఉంటుంది వీటి వల్ల ఫ్రేము. 4 స్టిక్కర్స్ అయితే ఆల్రెడీ యూజ్ చేసేసామండి. ఇంకా 4 స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఊడిపోయిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. మిషన్తో పాటు వచ్చిన ఫ్రేమ్స్ అలాగే ఏమేమి వచ్చాయో చూసారు కదండి. ఈ మిషన్ అయితే ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నాను, దీని ప్రైస్ ఎంత అనేది చూద్దాము. ఈ మిషన్ అయితే నేను తిరుపతిలో తీసుకున్నానండి. షాప్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే ఇస్తానండి. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఈ మిషన్ అయితే నాకు వాళ్ళు 1,70,000 అయితే చెప్పారండి. ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర జాక్ మిషన్ అవి తీసుకున్నాను కాబట్టి
వాళ్ళని రిక్వెస్ట్ చేయంగా 1,55,000కి అయితే నాకు ఈ మిషన్ ఇచ్చారు. ఈ మిషన్ 1,55,000 అలాగే ఒక 25,000 ఎక్స్ట్రాగా మెటీరియల్స్ అనేటివి నేను తీసుకున్నానండి. టోటల్గా నాకు ఈ మిషన్ తీసుకోవడానికి 1,80,000 అయితే పడిందండి. ఈ మిషన్తో పాటు ఫ్యూజింగ్ పేపరు అలాగే కొన్ని థ్రెడ్స్, మిర్రర్ షీట్స్ ఇవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిషన్ డీటెయిల్స్ అయితే చూసారు కదండి. నెక్స్ట్ వీడియోలో ఈ మిషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే ఫ్రేమ్ ఫిట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.